ఆవిష్కరించడం మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా రంగులు మన మతాలు కులాలు ఉంటారు, కానీ అరపరపలు ఆడే జెండా వెనుక ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి దీనికి ఎల్లప్పుడూ పడుతుంది ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అడు అణువులు మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహాలతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్ని రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ప్రపంచానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 నోటితో తడవాలి. కొలిమి నడగందే తెలియదే మన్నాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదులుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనొందగానే దొరికే వరమే బలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనం ఎంతుంటాం నాన్న? రైతు కడుపు నిండిన నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరి ఉంటాము. దేవుడు మన ప్రాణం పోస్తే మన ప్రాణాలను నింపడం కోసం ఆహారసలు సేవ తక్కువలో మన రైతులే తెలుపు రంగు నిదర్శనం. ఇదే కదా ఈ కథ ముగింపులేని సదా సాగరా. ఇదే కదా ఈ కథ ముగింపులేని సదా సాగరా. నీ కంటి రెప్పవంచురా మనస్సు నిండి పొంగిరావు నీటి ముందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయు ఉందిగా. తన కంటి మీద తన ముట్టుకోకండి సార్, ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ముందు వేచను అవన్నీ వెతుకుతూ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టదా. శిరాలు లక్ష గొప్పదా చిరాక్షరాలు రాయడా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల లింగిచా.
మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా If you mix this virus in your medicines, I will offer you with none. రే, నీకు ఎలా కనిపిస్తుందంట్రా? మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయడం ఇది నా కల్లో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశం ప్రజల ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులను దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్కి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్ గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ మా దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? అయినా కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యు నారాయణ హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్ప. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్ లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనందరం కలిస్తేనే మన భారతదేశం.